ఈరోజు వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 12, 13 వచనములు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, వాడిగల రెండంచుల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. అయినను నీవు నా యందలి విశ్వాసి అయ్యుండి అంతిపై అని వాడు మీ మధ్యన సంపబడిన దినములలో నీవు నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. మొదటి శతాబ్దంలో ఆసియా ఖండములో ఉన్న 7 సంఘములను గురించి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకములో మరి యోహాను గారి ద్వారాగా వ్రాయించటం జరిగింది. ఆ సంఘములలో 3వ సంఘమైన పెర్గమ సంఘమునకు దేవుడు తన సార్వభౌమత్వాన్ని ఈ విధముగా తెలియజేస్తున్నాడు. వాడిగల రెండంచుల ఖడ్గము లాంటి వాడంటండి దేవుడు. ఖడ్గానికి 2 వైపులా ఏ విధముగా పదునుంటుందో అలాగే దేవుడు కూడా రోషము కలిగిన దేవుడు. ఆయనకి విరోధముగా నిలువబడిన వారి మీద ప్రతీకారము తీర్చుకునే దేవుడు కూడా. అందుకనే ఆయన నోట 2 అంచుల గల ఖడ్గము బయలుదేరి ఉన్నదని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. మరి తన సార్వభౌమత్వాన్ని 3వ సంఘానికి చక్కగా వెల్లడి చేసుకున్నాడండి. మరి అలాగే సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఇక్కడ సాతాను సింహాసనం అంటే ఉదాహరణకు మన గృహాలను తీసుకున్నప్పుడు గృహములో భార్యాభర్తలు పిల్లలు ఉంటారండి. మరి భర్త మారితే భార్య మారట్లేదు, భార్య మారితే భర్త మారట్లేదు, తల్లిదండ్రులు మారితే పిల్లలు మారట్లేదు, పిల్లలు మారితే తల్లిదండ్రులు మారట్లేదు. కాబట్టి దేవుడు ఆ గృహాన్ని దేనితో పోల్చాడంటే, సాతాను సింహాసనమున్న గృహములో నీవు కాపురమున్నావని నాకు తెలుసు అంటున్నాడు. అటువంటి గృహాల్లో ఎవరైతే దేవుని వైపు తిరిగి దేవునితో విశ్వాసములో కలిసి జీవిస్తున్నారో అటువంటి వారిని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంతిపై అనేవాడు అంటే సాతానుడు మీ మధ్యన సంపబడిన దినముల్లో మిమ్మల్ని శోధించే కాలములో నీవు నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. ఎవరైతే సాతాను శోధనల్లో మరి అంతిపై వాడు శోధనల్లో మనము ఉన్నప్పుడు మరి వాళ్ళని బెదిరించే అధికారము ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే దేవుని వైపు తిరిగి నమ్మకంగా విశ్వాసముతో కొనసాగుతారో అటువంటి వారిని గురించి దేవుడు మెచ్చుకుంటున్నాడు. ఆమేన్.